గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ జరిగిపోయిన దసరా దీపావళి శుభాకాంక్షలు ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తున్నా. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పేస్తున్నా. థ్యాంక్ యూ మీడియా పీపుల్. ముందుగా ఈరోజు రేపొద్దుట నా బర్త్డే అండి. మా ప్రభాస్, మా డార్లింగ్ బర్త్డే రోజు, సేమ్ డే నా బర్త్డే కూడా, October 23rd. అయితే ఈ ప్రెస్ మీట్ ఇది మీడియా ఇంటరాక్ట్ అవ్వడానికి, ఇది పెట్టడానికి ముఖ్య కారణం, త్వరలో మా 7 Hills ప్రొడక్షన్స్ నుంచి నేను ఇప్పుడు వరకు 3 ఫిలిమ్స్ చేశానండి సోలో ప్రొడ్యూసర్గా. ఒకటి బట్టల రామస్వామి బయోపిక్, కాఫీ విత్ ఏ కిల్లర్ అండ్ సోలో బాయ్ రీసెంట్గా. అయితే నెక్స్ట్ ఈ 3 ఫిలిమ్స్ నేను చేసిన తర్వాత ఫర్దర్గా మా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకొక 2 ఫిలిమ్స్ బయట డైరెక్టర్స్, ఒకటి ప్రవీణ్ పొడి, ఎడిటర్ ప్రవీణ్ పొడి ఒకటి డైరెక్షన్ చేస్తున్నాడు మా బ్యానర్లో 7 Hillsలో. తర్వాత రాజకృష్ణ, రాజశేఖర్ గడ్డం అని ఇంకో ఆయన ఆల్రెడీ, ఆయనతో మేము ఒక సినిమా ఉగాది రోజు లాంగ్ బ్యాక్ ఓపెన్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ బ్రదర్ ఇలా నార్ని నితిన్ హీరోగా చేయాలి ఆ సినిమా. కథ ఓకే చేశారు, అంతా ఫైనల్ అయింది. తర్వాత కొంచెం ఇదైంది, ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ఏదో చేంజ్ చేసి ఇదిలో ఉంది. అన్నీ అనుకూలంగా కుదిరితే అది పట్టాలెక్కి ఆ డైరెక్టర్తో ఇంకో సినిమా ఉంటుందండి. అయితే ఈ 2 సినిమాలు నెక్స్ట్ ఇయర్ అన్ని అప్డేట్స్ మీకు ఇస్తాం. ఈలోపు ఇంకో విషయం ఏంటంటే, మొన్న సోలో బాయ్ ఈవెంట్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో వి వినాయక్ గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు డైరెక్టర్ అవుదామని వచ్చావు కదా సతీష్, ఎందుకు నువ్వు ప్రొడ్యూసర్గా చేస్తున్నావు? ఓకే, నీకు ప్యాషన్ ఉంది సినిమా అంటే డెఫినెట్గా చెయ్యి, తప్పులేదు. నువ్వు డైరెక్టర్ అనేది వయసులో ఉన్నప్పుడు చేయాలి నాన్న తమ్ముడు, నువ్వు ఫస్ట్ డైరెక్టర్ అనుకున్నావు కదా, దాన్ని మెటీరియలైజ్ చేయి, ప్రొడ్యూసర్గా డబ్బులు ఉంటే ఎప్పుడైనా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇబ్బంది లేదు అన్నప్పుడు ఆ మాట నాకు మైండ్లో ట్రిగ్గర్ అయిందండి. అంటే డైరెక్టర్ అవ్వాలనేది నాకు ఒక ఎయిమ్ లాగానే ఎప్పుడైనా చేద్దాం అనుకున్నా. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇయరే నేను డైరెక్టర్గా మారబోతున్నా. 3 సినిమాలు, ఇప్పుడు నాకున్న అనుభవంతో ఇప్పటికి 3 సినిమాలు నేను సోలో ప్రొడ్యూసర్ చేశా. ఒక 2 ఫిలిమ్స్ అందర్బంధువే, హైదరాబాద్ నవాబ్స్ అనే సినిమాలకు పార్ట్నర్గా చేశా. ఈ అనుభవంతో నేను నెక్స్ట్, నాకంటే నేను బేసిక్గా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గానే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను నేను. మా గురువు గారు కరాటం రాంబాబు గారు, అదేవిధంగా మా అంకులు హరిరామ్ జోగే గారు, వాళ్ళ బ్లెస్సింగ్స్తో నేను ఈరోజు ఈ స్టేజ్ దాకా వచ్చాను నేను. కాబట్టి నెక్స్ట్ నేను డైరెక్టర్గా నా డీటెయిల్స్ ఏంటనేది, యాక్చువల్గా ఈ ఈవెంట్ కూడా నేను చేసుకుంటలేదండి. నేను ఏదైతే ఇప్పుడు నేను డైరెక్షన్ చేయబోతున్న ఒక స్క్రిప్ట్ ఏదైతే ఉందో, మా ప్రొడ్యూసర్స్ అంటే నా బ్యానర్ నుంచి కొలాబరేషన్లో చేయటమా, బయట వాళ్ళతో చేయటం అనుకున్నప్పుడు నా ఫ్రెండ్సే భయ్య మేమే చేస్తాం, మీరు డైరెక్టర్గా ఉండండి అని చెప్పినప్పుడు, వాళ్ళు ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు నా ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు నెక్స్ట్ నేను డైరెక్షన్ చేయబోయే ప్రొడ్యూసర్స్ వాళ్ళే ఈ ఈవెంట్ సురేష్ కొండేటి గారికి చెప్పి నాకు సర్ప్రైజ్గా వాళ్ళు అరేంజ్ చేశారండి. థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్స్ ఆల్సో. అదేవిధంగా నేను ఇంతవరకు ఎప్పుడు మీడియా ముఖంగా ప్రెస్ మీట్లో, బర్త్డే ఎప్పుడు నేను సెలబ్రేట్ చేసుకోలేదండి. నేను బర్త్డేలు చేసుకోను, అందరికి బర్త్డేలు చేపిస్తుంటా. ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ అందరూ ఒక సర్ప్రైజ్గా ఇవాళ బర్త్డే ఖచ్చితంగా చేయాలండి, అకేషన్ ఉంది, రేపు మీ బర్త్డే కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా చేయాలన్నారు. అదే, థ్యాంక్ యూ. మూడు సినిమాల నుంచి నేర్చుకుంది ఏంటంటే అండి, అన్నీ అనుభవాలే. సినిమా అన్నప్పుడు టెక్నికల్గా నేర్చుకోవడం ఉంటుంది, ఫైనాన్షియల్గా నేర్చుకోవడం ఉంటుంది, సమ్ ఫిల్మీ రిలేటెడ్ థింగ్స్ నేర్చుకునే ఉంటాయండి. అలా అన్నీ నేర్చుకున్నాం. అంటే హౌ టు హ్యాండిల్ ద మూవీ పీపుల్, లేదంటే హౌ టు హ్యాండిల్, అదంటే మనం 100% కంటెంట్ ఒక మంచి సినిమా చేయాలంటే ఏమేమి మంచి చెడులు ఉంటాయి అన్నీ నేర్చుకున్నాండి. ఏం సార్? ఇప్పుడు నేను డైరెక్షన్ చేయబోయే సినిమా అండి థ్రిల్లర్ విత్ ఎంటర్టైన్మెంట్ అండి, కామెడీ విత్ థ్రిల్లర్. అదే చెప్తామండి, అది న్యూ ఇయర్లో మేము అనౌన్స్మెంట్, కాస్ట్ అండ్ క్రూ, ఫస్ట్ లుక్ పోస్టర్తో అన్నీ న్యూ ఇయర్లో అన్నీ ప్రాపర్గా చెప్తామండి. లేదండి, ప్రొడ్యూసర్గా చేస్తామండి. అంటే వి వినాయక్ గారు, తమ్ముడు నువ్వు వయసులో ఉన్నప్పుడు డైరెక్షన్ చేయని అన్నారనే దాంట్లో నేను తీసుకున్న కాలు. అన్నయ్య కూడా చెప్పాడు, నువ్వు డైరెక్టర్గా చేయి, ఫస్ట్ ఒక సినిమా అయితే చేస్తే నీకు ఇది ఉంటుంది, నువ్వు క్లిక్ అయితే ఫర్దర్గా పెద్ద ప్రొడక్షన్ హౌస్లోకి వెళ్ళి డైరెక్షన్గా ముందుకు వెళ్తావు, లేకుండా ప్రొడ్యూసర్ ఎప్పుడైనా చేసుకునేదే కదని చెప్పి ఆగిపోలేదండి. నాని నితిన్ గారికి ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది మేమే, కథ కూడా మా కథ ఓకే చేశారు. అదే చెప్పాను కదండి, సినిమా మేము అనుకున్న తర్వాత వాళ్ళ కథ ఓకే అన్న తర్వాత మరి వాళ్ళు మన 7 Hills ప్రొడక్షన్ నుంచి అంటే అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, అప్పటికి నాది 2వ సినిమా వాళ్ళతో చేయాలనుకుంది. మరి ఎందుకు అనుకున్నారు వాళ్ళు, అప్పుడు సితారాకి వెళ్ళారండి. డేట్స్ అలాగే ఉన్నాయి, అడ్వాన్స్ అలాగే ఉందండి. అదే వాళ్ళు ఇప్పుడు అప్పుడు అనుకున్న కథను ఇప్పుడు మార్చి వేరేది ఏదన్నా ప్లాన్ చేయండి అని అన్నారు. అది డిస్కషన్లో ఉందండి. అన్నీ
లేదండి, నేను ఇప్పుడు అంతా అవుట్ అండ్ అవుట్ ఒక కథ, నా కథతో నేను కంటెంట్తో వెళ్తానండి. మన కంటెంట్ మనలో మ్యాటర్ జనాలకు అర్థమైతే ఆటోమేటిక్గా హీరోలు అందరూ వచ్చేస్తారు సార్. ముందు మనం ప్రూవ్ చేసుకోవాలి మనం ఏంటనేది. మనం చెప్తే కాదండి, ఓ సినిమా తీసి సినిమా మాట్లాడితే డెఫినెట్గా అది మెటీరియల్ అవుతుంది. అయినా డైరెక్టర్ అనేది ఖచ్చితంగా డెబ్యూ మూవీ అనే దాని మీద అది ఉంటుంది కదా సార్, ఆ మార్క్. అసలు ఈ కుర్రోడు ఏం చేసాడు ఏంటి, ప్రొడక్షన్ అనేది ఇప్పుడు మన డబ్బులా ఫ్రెండ్స్ డబ్బులా కొలాబరేషన్లో చేసాం, అది జనాలకు తెలియకపోవచ్చు. డైరెక్షన్ అనే స్కిల్ మాత్రం డెఫినెట్గా అందరికీ తెలియాలంటే ఒక సినిమా మనం మంచి సినిమా చేసేస్తేనే తెలుస్తాయి. అసలు బట్టల రామస్వామి బయోపిక్ అనేది మేము ఓటీటీయే చేసామండి. అప్పుడు కరోనా కదా మేడం, ఓటీటీయే చేసాం. ఓటీటీలో హిట్ అండి ఆ ఫిలిం G5లో. రీ రిలీజ్ అంటే అది మనతో అవుట్ అండ్ అవుట్ మనం మ్యాంగో రామ్ గారికి అమ్మితే ఆయన జీకి అమ్మేశారు. ఓకే, వాళ్ళతో మాట్లాడి ఇచ్చేయాలండి. చూస్తారంటారా థియేటర్లో అది? మళ్ళీ ఇక్కడైనా ఒక్కోసారి వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదండి, అంటే అంత న్యూ ఫేసెస్ కదా, చూడాలండి అది ఏంటనే. సార్ మీ నుంచి ఏమడిగారండి? హండ్రెడ్ పర్సెంట్ అండి. కొత్త కంటెంట్ అందరికీ ఇప్పుడు మనం మెసేజ్లు ఇస్తే చూసేటట్టు పీపుల్ లేరండి. మనం నవ్వించగలగాలి, లేదంటే వాళ్ళని థ్రిల్ చేయగలగాలి, లేదంటే లార్జర్ దెన్ లైఫ్ మనం ఏదైనా ఒక కొత్త ప్రపంచాన్ని చూపించగలగాలి. ఈ మూడిట్లోనే ఏదైనా మనం వర్కబుల్ అని నేను నమ్మి మాకున్న ఇదిలోనే ఒక ఎంటర్టైన్ చేస్తూ ఒక మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్తోనే నా స్క్రిప్ట్ అండి. సార్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. ఇక్కడ ఇట్ సార్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అండ్ ప్రభాస్ గారి బర్త్డే రోజు గ్రేట్. అండ్ అంటే డైరెక్టర్ అనేది వేరే జోనరు, ప్రొడ్యూసర్ అనేది వేరే. ఎందుకంటే వేరే వేరే వర్క్స్ ఉంటాయి అండ్ ప్రొడ్యూసర్ చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రెండు మేనేజ్ చేయగలనుకుంటున్నారా? నేను ఇప్పుడు 100% నేను ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కాదండి. నా కథ నచ్చి బయట మా ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ చేస్తానంటున్నారు. అన్న మీకు అన్నీ తెలుసు, మీరుంటే మాకు బాగుంటుంది, మీరు ఫైనాన్షియల్ బడ్డీని పెట్టుకోవద్దు, ఓన్లీ క్రియేటివిటీ మీద ఉండండి, డైరెక్షన్ మీద ఇచ్చేసి మంచి కంటెంట్ సినిమా చేయండి అన్నారు. దానికి వెరీ హ్యాపీగా ఉన్నారండి మా ఫ్రెండ్స్, అదేం ఇబ్బంది లేదు. అండ్ ఈ మధ్యన బాగా హిట్ అయ్యే మూవీస్ అన్నీ కూడా అంటే యూత్కి బాగా కనెక్ట్ అయ్యే మూవీస్ ఇలా వస్తున్నాయి. సో అంటే మీరు ఎలాంటి జోనర్కి వెళ్ళాలనుకుంటున్నారు ఎక్కువగా? అంటే మా దాంట్లో వేరియేషన్స్ ఉన్న స్క్రిప్ట్ అండి ఇది. అంటే ఇప్పుడే రివీల్ చేస్తే టూ ఇయర్లీ అయిపోద్ది. అందరూ ఫ్యామిలీస్ యూత్ అందరూ చూసే ఒక మంచి ఫిల్మ్ అండి అది. అంటే ఓ 2.5 hours 2 hours 10 minutes రన్ టైం అలా ఉంటుంది. స్క్రిప్ట్ కూడా లాక్ ఎంటర్టైన్ చేస్తూ అంటే హ్యాపీగా స్టార్ట్ టు ఎండ్ వరకు ఆలోచిస్తూ ఎంజాయ్ చేసే స్క్రిప్ట్ అండి. మీరు సోలో బాయ్ టైంలో అన్నారు చిన్న సినిమాలకి ఆడియన్స్ రావట్లేదు అని చెప్పి, ఎందుకంటారు దాన్ని? చిన్న సినిమాలకి రావట్లేదు అనేది అలా లేదండి. ఇప్పుడు మొన్న లిటిల్ హార్ట్స్కి వచ్చారు, ఒకదానికి ఎందుకు రావట్లేదు దానికి ఎందుకు వస్తున్నారు అనేది ఎవరు చెప్పలేరు. అదే లిటిల్ హార్ట్స్ తీసిన బన్నీవాస్ గారిదే మిత్రమండలి, దానికి ఏం లేదు. అది డిపెండ్స్ అండి, మన చేతిలో ఉండదు సార్. సినిమా అనేది ఒక మంచి సినిమా మనం హానెస్ట్గా కష్టపడి ఒకటి చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలండి. రిజల్ట్ అనేది వర్కౌట్ అయింది అనుకోండి, గాడ్ గిఫ్ట్. వర్కౌట్ అవ్వకపోయినా కూడా మనం వదిలేం కదా. ఇండస్ట్రీ సినిమా పిచ్చి ఉన్నోళ్ళు మనం ఇక్కడే ఉంటాం కాబట్టి ఇంకో ట్రై చేయడమే ప్రయత్నమే తప్పితే ఇక్కడ మనం ఏదో ఖచ్చితంగా అంటే అందరూ హిట్లే తీస్తారుగా. మాకు ఇష్టమైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు లేకపోతే వివి నాయక్ గారు ఇప్పుడు వాళ్ళు ఫైట్ చేస్తున్నట్టుగా ఎందుకు ఉంటారండి బ్లాక్ బస్టర్లు ఇచ్చి? వాళ్ళు హిట్ సినిమాలు తీద్దామనేది తీస్తూనే ఉంటారండి. ఎవరైనా హిట్ సినిమాకే ప్రయత్నం చేస్తారు, వర్కౌట్ అయింది హిట్, లేదంటే దాన్ని పాజిటివ్గా తీసుకోవడమే. దాన్ని ఏమో నెగిటివ్గా ఆలోచించి టెన్షన్ పడాల్సిందే లేదు. ఓ రోజు కాదు ఓ రోజు ఇస్తుంది ఇండస్ట్రీ. లేదండి, ఇప్పుడు మళ్ళీ ఆయన డైరెక్షన్ వెంకటేష్ గారితో డైరెక్షన్ స్క్రిప్ట్లో ఉన్నారండి వివి నాయక్ గారు. అనౌన్స్మెంట్ ఉంటుంది వెరీ సూన్. ప్రొడ్యూసర్గా అంటారా? ప్రొడ్యూసర్గా అంటే కరోనా టైంలో బట్టల రామస్వామి బయోపిక్ అవుట్ రేట్గా అమ్మాం కాబట్టి అది వెరీ సాటిస్ఫాక్షన్ ఫిల్ము. తర్వాత ఇవన్నీ కూడా మనం ఓటీటీలో ఒకటి కాఫీ విత్ కిల్లర్ ఓటీటీకి చేస్తాం. ఇది థియేటర్కి వెళ్ళి చేసిన సోలో బాయ్. సినిమాల పరంగా ఓకే, కానీ డబ్బుల పరంగా ఫస్ట్ సినిమా డబ్బు వచ్చింది, రెండో సినిమాలతో అనుభవాలు వచ్చినాయి. అంటే అనుకున్నంత రాలేదు కానీ హ్యాపీ ఓవరాల్గా. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళతో సినిమా అనేది ఏంటంటే సార్ మన కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. ఎలా అంటే కొత్త వాళ్ళతో చేసేటప్పుడు ఏంటంటే ముందు డేట్స్ ఇష్యూ ఉండదు మనకి, నెంబర్ ఆఫ్ డేట్స్ తీసుకోవచ్చు. రెండోది కంఫర్ట్గా ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళు కూడా మనం వేవ్ లెంగ్త్లో ఉంటారండి.
ఒకసారి యాక్టర్స్కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళ డేట్లు ఇష్యూస్ ఉంటాయి, డేట్స్ కొంచెం కొన్ని థింగ్స్లో మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిన థింగ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనం అనుకున్న ఇప్పుడు ఇది అనుకున్నప్పుడు కొత్త వాళ్ళకి వెళ్తాం. ఇప్పుడు తేజ గారు అయినా ఇప్పుడు కొత్త వాళ్ళతో డైరెక్షన్ చేసే ప్రతి ఒక్క డైరెక్టర్ ఏంటంటే డేట్స్ ఇబ్బంది ఉండదు అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తుంటారు. మేము కూడా ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కొంతమంది ఆల్రెడీ కొన్ని 2-3 సినిమాలు చేసి ఇలా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన హీరోస్ విన్నారు నాది. ఎవరు వస్తారనేది మనకి 2-3 మంత్స్లో కన్ఫర్మ్ అవుద్ది. మేబీ హీరో వస్తే హీరో, లేకపోయినా మేము కంటెంటే హీరో కాబట్టి అది నమ్ముకుని వెళ్ళిపోతాను నేను. సతీష్ గారు, మీరు సోలో బాయ్ టైంలో మీరు సోలో బాయ్ సినిమా టైంలో అన్నారు మలయాళం సినిమాలని ఇక్కడ తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, బట్ ఇక్కడ సినిమాలని అక్కడ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పి మీరు చాలా బాధపడ్డారు. దానికి రీజన్ ఏంటి, ఎందుకంటారు? లేదండి, సోలో బాయ్ కాదు అది. ఆర్పి పట్నాయక్ గారు కాఫీ విత్ కిల్లర్ టైంలో ఆయన అన్నది, సోలో బాయ్ కాదు. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా సార్. ఇప్పుడు మన సినిమాలు అక్కడ నడుస్తున్నాయి లేదంటే 100% ఒకటైతే చెప్పగలనండి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మాత్రం ఏ ఇండస్ట్రీ నుండి వచ్చిన పీపుల్నైనా హక్కుని చేర్చుకొని మనం చాలా రెస్పెక్ట్ చేస్తాం. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ అనేది పక్కన పెడితే అందరినీ మనం రిసీవ్ చేసుకున్న రేంజ్లో వాళ్ళు మనల్ని అయితే క్యారీ ఫార్వర్డ్ చేయట్లేదని నేను 100% నమ్ముతాను. సో రివ్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? రివ్యూస్ మీద ఒపీనియన్ ఏంటి? రివ్యూస్ మీ డ్యూటీ అది కదా, అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఏముంటుంది ఒపీనియన్, ఏముంటుంది మంచిగా చూసి ఇచ్చి కొంచెం సినిమాని బతికించేటట్టు చేసుకోవాలి. ఏదో మంచిగా ఉన్నదాన్ని కూడా నెగిటివ్గా రాయటం వల్ల మీకు ఏముండదు, ఒకవేళ బాగోలేని మీరు లేపినది నిలబడదు. కాబట్టి ఏదుందో అది ఉన్నదాన్ని ఉన్నదంటగా చెప్తే అదే జెన్యూనిటీ కదా బాసు. లేనిది నువ్వేదో ఇప్పుడు లేనిది మేము ఎంత చెప్పినా అది నడవదు. ఇప్పుడు సినిమాల విషయం అంటే రివ్యూవర్ ఆపినా ఆగదు, సినిమాల విషయం లేకపోతే రివ్యూవర్ లేపినా లేకదు. అంతే. రివ్యూవర్స్కి ఏం చెప్తా, చూసి చేయండి, మీ డ్యూటీ మీరు మంచిగా చేయండి. ఎందుకు లేనిపోయిన కాంట్రవర్సీ? రివ్యూవర్స్ ఏం మనుషులే కదా, వాళ్ళు కూడా వాళ్ళ బతుకు తెరుగు కోసమే కదా మీరు కూడా చేసేది. జెన్యూన్ వేలో వెళ్ళండి, అంతే, దట్స్ ఇట్. సతీష్ గారు, సార్ అదే ప్రాబ్లం ఏంటంటే అందరూ పాన్ ఇండియా డిస్కషన్లోనే ఉన్నారు. పాన్ ఇండియా వచ్చిన రోజు నేను పాన్ ఇండియా చేస్తా సార్. అసలు మీరేంటనేది మీరు ప్రపంచానికి తెలియకండి నీకు పాన్ ఇండియా సినిమా ఎవడ పిలిచిస్తాడు సార్? ఎందుకు ఇస్తారు? అదేనండి, కంటెంట్తో ముందు మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఒక పెద్ద సినిమాతో లాంచ్ అయితేనో పెద్ద సినిమా చేస్తేనే డైరెక్టర్ అనుకుంటారండి. లిటిల్ హార్ట్స్ 2.5 కోట్లలో చేశారు, మేము 3 కోట్లలో సోలో బాయ్ చేసాం. మాది 3 కోట్లే, లిటిల్ హార్ట్స్ 3 కోట్లే. మా సోలో బాయ్ థియేటర్కల్ నుంచి రూపాయి రాలా. సో లిటిల్ హార్ట్స్ వర్కౌట్ అయింది. మరి ఆ డైరెక్టర్ గురించి డిస్కస్ చేస్తున్నారుగా. మరి అలా కంటెంట్తో బయటకు వెళ్తే రేపు నేను ఆ మైండ్ సెట్ వ్యక్తినండి. ఒక చిన్న సినిమా చేసి పెద్ద సౌండ్ చేస్తే పెద్ద డైరెక్టర్కి ఉన్నంత రెస్పెక్ట్ ఉంటుంది. బలగం వేణు చిన్న సినిమాయే కదా, అలా చిన్న కాన్సెప్ట్తో ఓ పెద్దది అనుకున్నప్పుడు మనం అది మెటీరియలైజ్ కాలేదనుకోండి, మధ్యలో ఉండి మనల్ని ఏమైనా జరిగే ఇది ఉంటుంది. ఆ టెన్షన్ ఎందుకండి? ఇప్పుడు ఓ 3 to 5 CR బడ్జెట్లో సినిమా అనుకుంటే మేమంటూ మెటీరియలైజ్ స్టార్ట్ చేసినప్పుడు తేడా వచ్చినా నేను ఓన్ చేసుకుని నా సినిమాని మెటీరియలైజ్ చేసుకోగలుగుతా. పాన్ ఇండియా అనేది చేసినప్పుడు తేడా వస్తే మనల్ని ఇచ్చేయరు కదా. సతీష్ గారు, హ్యాపీ బర్త్డే. ఓకే అండి, థ్యాంక్ యూ. రేపండి బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అయితే మీరు లాస్ట్ టైం కూడా నాకు ఎప్పుడో చెప్పున్నారు నెక్స్ట్ టైం డైరెక్షన్ తోటి వస్తాను అని చెప్పేసి. అయితే ఇందాక కూడా మీరు మాట్లాడారు చిన్న సినిమా, చిన్న కథలు, లిటిల్ హార్ట్స్ ఎలా వచ్చి అయితే విన్ అయింది అని చెప్పేసి చెప్పారు. అంటే కొన్ని సినిమాలు మేబీ డైరెక్టర్ కొత్త కావచ్చు, బట్ కాస్టింగ్ కూడా పెద్దదై ఉండి స్టోరీ లైన్ బాగుంటే ఆడుతున్నాయి. కొన్ని సినిమాలు ఫ్రెష్ స్టోరీస్తో, ఫ్రెష్ కాస్టింగ్తో వచ్చి స్టోరీ లైన్ బాగుంటే ఆడుతున్నాయి. ఇప్పుడు మీరు డైరెక్షన్లో వస్తానని అన్నారు. ఏ టైప్ ఆఫ్, అంటే ఆల్రెడీ సోలో బాయ్తో ఒక చిన్న దెబ్బతిని ఉన్నానని అన్నారు. అయితే మీరు నెక్స్ట్ టైం డైరెక్ట్ చేసే సినిమాలో కాస్టింగ్ పరంగా చూసుకుంటున్నారా, లేదంటే స్టోరీ లైన్ ఒక స్ట్రాంగ్ డెప్త్తో ఉండాలని అనుకుంటున్నారు? ఏ టైప్ ఆఫ్ జోనర్తో వస్తారు? ఎలా మమ్మల్ని మళ్ళీ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నారు? అదే మీరు ముందు మేము చెప్పేయడం ఎందుకు, సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్తోనే వస్తాం ఖచ్చితంగా. సోలో బాయ్ అయితే ఏం దెబ్బతేం లేదండి. సోలో బాయ్ థియేటర్కల్గా అనుకున్నంత ఇది రాలేదంటున్నాం. సినిమా బాగుందన్నారు కానీ జనాలు రాలే. మా ఓడికి బిగ్ బాస్ ఫ్యాన్స్ అన్నారు, అదన్నారు, ఏమైపోయారా మీరంతా అన్నట్టు అనిపించింది నాకు, అంతే. చెప్తే అదేం లేదండి. మంచి ఫ్రెష్ కంటెంట్తోనే వస్తాం, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మేము 2 ఇయర్లీ అయిపోద్ది, నేనేం మాట్లాడి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ అండి. అన్నీ మా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అంతా మా టీం ఉన్నారు. నాకున్న ఫ్రెండ్స్ అందరితో కలిపి టీం వర్క్ లాగానే